ఇది యేసు కృప, ఇది యేసు కృప, ఇది యేసు కృప పరిచర్యలు, ఇది యేసు కృప పరిచర్యలు. ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడా, నా ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడా, నలుదిక్కుల నాకు నెమ్మదినిచ్చి నిమ్మళపరచిన యేసయ్యా, నలుదిక్కుల నాకు నెమ్మదినిచ్చి నిమ్మళపరచిన యేసయ్యా, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడా, సంద్రములన్నీయు పొంగినా నేను కలవరపడను, జలరాశులన్నీయు ఘోషించినా నేను కలత చెందను, సంద్రములన్నీయు పొంగినా నేను కలవరపడను, జలరాశులన్నీయు ఘోషించినా నేను కలత చెందను, అన్ని కాలాలలో నా సహాయకుడా, అన్ని సమయాలలో నా మంచి స్నేహితుడా, అన్ని కాలాలలో నా సహాయకుడా, అన్ని
అన్ని సమయాలలో నా మంచి స్నేహితుడా, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో దేవుని పాదసన్నిధికి చేరవచ్చిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ శుభములు. సహోదర సహోదరులుగా మనం కూడా ఒకరికొకరము ప్రభునామంలో వందనాలు చెప్పుకుందాం. యేసు కృప మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 119వ కీర్తన 50వ వచనం చదువుకొని మనం ధ్యానం చేసుకుందాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. మరొకసారి చదువుదాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. సహోదరులారా, ప్రేమైన సహోదరులారా, దేవుడు తన ప్రజలకు ఎల్లప్పుడూ నెమ్మది కలగజేయడానికే ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. మానవుణ్ణి బ్రతికించడానికి, మానవునికి నెమ్మది కలగజేయటానికే దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మానవ జీవితంలో ఎన్నో బాధలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి. ప్రతి సంస్థలో, ప్రతి కుటుంబములో, ప్రతి ఒక్క వ్యాపారాలలో, ఉద్యోగాలలో, ప్రతి రంగములో కూడా సమస్యలు అన్నవి ఖచ్చితంగా ఉన్నాయి. నేను అనుకున్నాను, సేవకు రాకముందు చిన్ని ఉద్యోగం చేస్తున్నప్పుడు అనుకున్నాను, దేవుని సేవకు వెళితే ఈ సమస్యలన్నీ నాకు ఉండవు అనుకున్నాను. దేవుని సేవకు నేను వెళితే ఈ దరిద్రపు సమస్యలు ఇంకా ఏం ఉండవు. నాకు మంచి గొంతు దేవుడు ఇచ్చాడు, బాగా పాడుకుంటాను, బాగా ప్రార్థన నేర్పించాడు, ప్రార్థన బాగా చేసుకుంటాను, వాక్య జ్ఞానం ఇచ్చాడు, వాక్యం చదువుకుంటాను, ప్రజలకు వాక్యం పంచుకుంటానని నా మనసులో నేను ఆనందిస్తూ ఉండేవాడిని. కానీ వాస్తవికంగా చెప్పాలంటే, సేవలోకి రాకముందు ఉన్న బాధల కంటే, శ్రమల కంటే, సేవలోనికి వచ్చిన తర్వాత నాకు శ్రమలు, బాధలు ఎక్కువైపోయాయి. సాక్ష్యమే, ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. సేవలోనికి నేను రాకముందు, సేవకుని కాకముందు, ప్రభు దాసుని కాకముందు, విశ్వాసిగా ఎదగక ముందు అంత శ్రమలు లేవు. అంటే ఇప్పుడు పోల్చుకుంటే, అప్పుడు శ్రమలు అనుకున్నా, అవి బాధలు అనుకున్నా. ఎప్పుడు ప్రభువులో సంపూర్ణంగా లేనప్పుడు కూడా శ్రమలు, బాధలు ఉన్నాయి. కానీ సేవకుడినైన తర్వాత, విశ్వాసనైన తర్వాత, సంఘ కాపరినైన తర్వాత మరింత ఎక్కువైపోయాయి నాకు శ్రమలు, బాధలు. నాకు అనిపిస్తుంది,
అయ్యో నేను అనుకున్నది ఒకటి, నాకు జరుగుతున్నది మరొకటే అని. అప్పుడు ఏం ఆలోచించాలంటే, అయ్యో నేను అనుకున్నది ఒకటి, నాకు జరుగుతున్నది మరొకటి అనుకున్న మాటకి ఆలోచన ఏమిటంటే, నాకు సరైన దైవ జ్ఞానం ఇంకా లేదు అని. దైవ జ్ఞానం ఇంకా చక్కగా నాకు సమృద్ధిగా లేదని ఆలోచించాలి. ఇవి ఇప్పుడు మాటలు కావు, కొన్ని ఏళ్ల కిందటి మాటలు మీతో చెప్తున్నా. నేను దేవునితో అంటాను, నాయనా అప్పుడే కొంచెము బాధలు, కొంచెము శ్రమలు అనిపిస్తున్నాయి, కానీ అప్పుడు అవి నాకు గొప్పగా అనిపించేవి. కానీ ఇప్పుడు ఇంకా మించిన శ్రమలు వస్తున్నాయి ఏంటి, ఇంకా అధికమైన బాధలు వస్తున్నాయి ఏమిటి అని నేను దేవునితో అంటాను. ప్రభు అంటాడు, అప్పుడు నీ విశ్వాసం చాలా చిన్నది నాయనా, నీ భక్తి చాలా చిన్నదిరా, నీ ప్రార్థన చాలా చిన్నదప్పుడు పెద్ద బాధలు, పెద్ద శ్రమలు పెడితే నా నుండి నువ్వు దూరం అయిపోతావని నాకు తెలుసు. అందుకే అప్పుడు నీ విశ్వాసం ఎంత ఉందో అంతే పెట్టాను. అప్పుడు నీకు ఎంత భక్తి ఉందో అన్ని బాధలే వచ్చాయి. ఇప్పుడు నీ భక్తి పెరుగుచున్న కొలది, వింటున్నారా? వినట్లేదా? వినాలి, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నీ భక్తి పెరుగుచున్న కొలది, నీ విశ్వాసం పెరుగుచున్న కొలది, నీ ప్రార్థన పెరుగుచున్న కొలది, వాక్యములో జ్ఞానం పెరుగుచున్న కొలది నీకు పెద్ద పెద్దవే వస్తాయి అని చెప్పాడు. నచ్చిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. నాకు బాధలు, కష్టాలు వస్తాయంటే సంబరపడి చప్పట్లు కొట్టారా? లేక మీరు కూడా ఆలోచించారా? 1వ తరగతి చదివేటప్పుడు ఎన్ని పుస్తకాలు ఉంటాయి? మనం చదువుకునేటప్పుడు ఒక పుస్తకం, ఒక బల్బం, ఒక పలక. అది సూపర్ సంచి, దాన్ని సూపర్ సంచి అంటారు. మీకు సూపర్ సంచి అంటే ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతారేమో. అది పొలాలకు మందులు చిమ్మే సంచి. దాన్ని కుట్టించుకొని భుజానికి వేసుకుని వెళ్ళేవాళ్ళం. ఒక సంచి, ఒక పలక, ఒక బలపం. తరగతులు పెరుగుతున్న కొలది పుస్తకాలు ఎన్ని అవుతాయి? చాలా అవుతాయి కదా. 10th వచ్చేసరికి చాలా పుస్తకాలు వస్తాయి, సబ్జెక్టులు అన్నీ వస్తాయి. ఇంటర్కి వచ్చేసరికి మరీ పెరుగుతాయి. ఇంకో మరీ డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేయాలంటే తప్పకుండా పుస్తకాలు ఇంత సైజు పుస్తకాలు వస్తాయి. ఒకవేళ 1వ తరగతిలో ఉన్నప్పుడే ఇన్ని పుస్తకాలు ఇస్తే అసలు వాడు చదువు కూడా వెళ్ళడు. ఇంకా ఆ అమ్మాయి చదువు కూడా వెళ్ళదు. ఇప్పుడే మా చిన్నబాబు అంటాడు, టీచర్లేమో సబ్జెక్టుకు ఒక్కొక్కరు ఒక సబ్జెక్టుకు, నేను చదవాల్సిందేమో ఒక్కరిని. ఇదెక్కడ డాడీ, నన్ను స్కూల్కి వెళ్ళు అంటావు. వారేమో సబ్జెక్టుకు టీచర్లు మారిపోతారు, నేనేమో ఒక్కరినే అన్నీ చదవాలి. వీడికి ఎక్కడి నుండి వచ్చింది తెలివి అని నాకు. ఈ ఆధ్యాత్మికమైన తరగతుల్లో, ఈ ఆధ్యాత్మికమైన బడిలో, ఈ ఆధ్యాత్మికమైనటువంటి కాలేజీలో దేవుడు మనల్ని స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తున్నాడు. తరగతి అని రాయబడింది బైబిల్లో. లూకా సువార్త 1వ అధ్యాయంలో 8వ వచనం చూద్దాం. జకరయ్య తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా. పైకి వెళ్దాం 5వ వచనంలోకి. యూదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరయ్య అను ఒక యాజకుడుండెను. అబియా, నోట్ చేసుకోవాలి పాయింట్ కరెక్ట్గా, అందరూ వినాలి. యూదా దేశపు రాజైన అంటే యూదా దేశాన్ని
హేరోదు రాజు పరిపాలన చేయుచున్న దినములలో అబియా తరగతిలోనున్న జకరయ అను ఒక యాజకుడు ఉండెను. అబియా అనగా దేవుడే మనకు తండ్రి అని అర్థం. అబియా అనగా యెహోవాయే మనకు తండ్రి అని అర్థం. జకరయ ఎక్కడున్నాడట? క్రిస్టియన్. ఎలిజబెతు క్రిస్టియన్. ఎక్కడున్నారట? తరగతిలో ఉన్నాడు. అబియా తరగతిలో ఉన్నాడు. అంటే తండ్రి యొక్క సృష్టికర్త అయిన దేవుని యొక్క నడిపింపులో, దేవుని విద్యాభ్యాసములో దేవుడే గురువు. యేసు ప్రభు అంటాడు, మీ గురువు ఒక్కడే అంటాడు. మీకు గురువు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మీరందరూ సహోదరులు సహోదరీలు, ఎవడికి గురువు అని పేరు పెట్టొద్దు అంటాడు. కానీ మన వాళ్ళందరూ పెట్టుకునేది అదే పేరే. గురువు అని పేరు పెట్టొద్దంటే అదే, తండ్రి అని పేరు పెట్టొద్దంటే అదే వ్యతిరేకత. సరే, ఇప్పుడు యెహోవాయే మనకు తండ్రి అనగా తండ్రి యొక్క క్రమశిక్షణలో జకరయ తరగతులలో పెరుగుతున్నాడు. 5వ తరగతి చదువుకున్న వాళ్ళు ఎలా ఉంటారు? 10వ తరగతి చదువుకున్న వాళ్ళు ఎలా ఉంటారు? ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఎలా ఉంటారు? డిగ్రీ చదివిన వాళ్ళు ఎలా ఉంటారు? పీజీ చదివిన వాళ్ళు ఎలా ఉంటారు? ఇలాగా ఉన్నత విద్యకి వెళ్ళిపోతూ చెప్పుకోవచ్చు. 5వ తరగతి చదివిన వాళ్ళని ఏ చూపు చూస్తారు? మీరే మాట్లాడాలి. ఏ చూపు చూస్తారు? నేను ఎన్నో తరగతులు చదివాను? 3 లేక నర్ర. అంటే 4వ తరగతుల మధ్యలోనే ఆగిపోయాను కాబట్టి నర్ర అని చెప్పవచ్చు. ఏ చూపు చూస్తారు? నన్ను ఒకలాగా చూస్తారు. ఏం చదువుకున్నారంటే, ఏం చదువుకున్నారు లేవయా, ఏదో 3-4 తరగతులు, ఆ పిల్లోడు అంతే. డిగ్రీ చదివిన వాళ్ళని ఏమంటారు? డిగ్రీ చదివాడు. వీళ్ళకి కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది, నేను డిగ్రీ అన్న ఫీలింగ్ ఉంటుంది, నేను పీజీ చేశానన్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి? ఇది ఆధ్యాత్మికమైనటువంటి పాఠశాల లేక ఆధ్యాత్మికమైనటువంటి కళాశాల. దీనిలో మనల్ని తరగతుల్లో దేవుడు నడిపిస్తున్నాడు క్రమము చొప్పున. జకరయ క్రమముగా ఏం నేర్చుకున్నాడు? జకరయ క్రమం నేర్చుకున్నాడు. 8వ వచనం, జకరయ తన తరగతి క్రమము చొప్పున. తరగతుల్లో జకరయకు దేవుడు ఏం నేర్పించాడు? క్రమం నేర్పించాడు. స్కూల్కి వెళ్ళే పిల్లలకు క్రమం ఉంటుందా ఉండదా? ఉండదా? స్కూల్కి వెళ్ళేటువంటి వారికి, కాలేజీకి వెళ్ళే వారికి క్రమం ఉంటుందా ఉండదా? ఎందుకు చెప్తారండి ఊరికి అనవసరంగా? ఎక్కడ ఉంటుందండి? అందరికీ ఉంటుందా? అందరికీ ఉంటుందా? అబద్ధాలు నేర్చుకుంటారు. పిల్లలు ఒకసారి మాట్లాడుకుంటున్నారట, ఒరే ఈరోజు లేట్కి వెళ్తున్నాం మనం స్కూల్కి, మేడం మనల్ని అడుగుతుందిరా ఏమిరా లేట్ అయ్యారని. అందరం ఏకకంఠంగా బస్సు పంక్చర్ అయింది మేడం అని చెబుదామన్నారట. అందులో ఒకడన్నాడట, అరే మేడానికి చాలా జ్ఞానం ఎక్కువరా, కాబట్టి ఏ టైర్ పంక్చర్ అయిందిరా అని అడుగుతుంది. ఫ్రంట్ టైర్ అయిందా, బ్యాక్ టైర్ అయిందారా, వెనక వీల్ పంక్చర్ అయిందా, ముందు వీల్ పంక్చర్ అయిందా అని అడుగుతుందిరా, అందరం ఒకటే చెప్పాలన్నారు. ఇంకొకడు అన్నాడు, ఆమెకేమన్నా తెలుసాలేరా, ఆమెకేమన్నా తెలుసాలే, వెలికితైందని చెబుదాంలే అన్నాడట. వెనక ఎన్ని టైర్లు ఉంటాయి బస్కి? 2 ఉంటాయి. చిన్నగా లాక్కొని వస్తాడు. వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు, వచ్చి మేడానికి చెప్పారు. జరిగింది ఒకటి, చెబుతున్నది ఒకటి. క్రమము లేదు నోట్లో. ఏముంది? అక్రమం. స్కూల్కు వెళుతూ కూడా అబద్ధాలు అల్లుకొనే వెళుతున్నారు. ఎక్కడ? స్కూల్లోకి వెళ్ళేటప్పుడు. స్కూల్లో నేర్చుకోవాల్సింది ఏమిటి? క్రమము నేర్చుకుంటే గొప్పవారం అవుతాం. క్రమాన్ని తప్పితే త్రోవ తప్పిపోయినట్టే. ఇంకా జీవితాలకు
దెబ్బ, జీవితాలకు అవమానం. అప్పటికి చలామణి అవుతాం. మేడం అడిగిందట, ఒరే బస్సు నెంబర్ చెప్పండిరా అనిందట. మీరు వెనక టైర్ చూశారు కదరా, పంచర్ అయింది, బస్సు నెంబర్ చెప్పండిరా అండి. ఒకడు అన్నాడంట, ఒక పాప అనిందంట, ఏ పంచర్ కాలే మేడం, అల్లరి చిల్లరి వ్యవహారం చేసి లేటు చేసుకుంటా పంచర్ అయిందని చెప్తున్నారు. నంద్యాల దగ్గర స్టీల్ ప్లాంట్ అని ఒకటి కడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆగిపోయింది, చాలా సంవత్సరాలు అయింది. వైజాగ్ తర్వాత పెద్ద స్టీల్ ప్లాంట్ అదే. దాని చైర్మన్ గారు ఒకసారి రోలర్ డ్రైవరు, రోలర్ తెలుసు కదా మీ అందరికీ, రోలింగ్ చేస్తుంది, తిరుగుతూ ఉంటుంది. వాడు ఆపేసి కూర్చుంటే అనుకోకుండా చైర్మన్ గారు వెళ్తూ ఏరా ఆపామన్నాడంట. ఏం లేదు సార్, పంచర్ అయితే ఆపానన్నాడట. అట్లాగా తొందరగా వేసుకోరా అని వెళ్ళిపోయాడంట ఆయన. వెళ్ళిపోయి ఆఫీసులో కూర్చున్న తర్వాత అంటాడట, ఒరే రోలర్ పంచర్ అవ్వదు కదరా, వాడు చెప్పాడు, రోలర్ పంచర్ అవ్వదు కదరా వాడు చెప్పాడు, వాడిని పిలువురా అన్నాడట. వాడిని పిలిచారు. ఏమన్నావు రా నువ్వు అన్నాడు. ఏం సార్ అన్నా. ఏం సార్ అన్నాడట. ఏంట్రా రోలర్ పంచర్ అయ్యిందా, అవి ఇనుప చక్రాలు కదరా, అది ఎలా పంచర్ అవుతుందిరా అన్నాడు. సార్ మీకు అట్లా వినపడిందేమో. నేను అనలేదు సార్ అట్లా. నేనెందుకు అంటాను సార్, పెద్దవాళ్ళతో. ఎత్తిపోయింది కేసు ఎత్తిపోయింది. ప్రాణం బాగలేదు సార్, నేనంటే పంచర్ నువ్వంటావు సార్. అల్లుకోవడం, తరగతుల్లో కూడా క్రమముగా లోబడి క్రమముగా స్కూల్కు వెళ్ళి స్కూల్కు టైం టు టైం వెళ్తే క్రమం, క్లాసుల్లో టైం టు టైం ప్రతి పాఠములో మేడానికి సారికి సహకరించి బోర్డు మీద రాస్తున్న ప్రతి అక్షరాన్ని గమనించి గ్రహించి నేర్చుకుంటూ వ్రాసుకుంటూ దిద్దుకుంటూ ఉంటే క్రమం. కాకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే క్రమము తప్పిపోతారు. క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి వస్తున్నాం. ఇక్కడ గురువు సుధాకర్ అన్న కాదు, సుధాకర్ అన్న పిల్లలు కాదు, మన పరమ గురువు యేసయ్య ఒక్కడే. మన బోధకుడు యేసయ్య ఒక్కడే. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప తండ్రి, మా జీవితానికి చాలిన మాటలు, సరిపోయిన సంగతులు నీవేనని, నీవొక్కడివేనని, నీవు తప్ప వేరొక్కరూ లేరని మానవ జీవితాన్ని చక్కబెట్టి ధైర్యపరిచి బాగు చేసి బ్రతికించి సజీవ సాక్ష్యముగా నిలబెట్టే తండ్రివి నీవొక్కడివేనని లోకమంతయు రాళ్ళు విసురుతుంది, లోకమంతయు నిందలు మోపుతుంది. మా మనస్సు, మా హృదయం కూడా గలిబిలి చేస్తుంది. అయితే అందరినీ నిమ్మలపరిచే దేవుడు, అన్ని విధాలుగా సముదాయించే తండ్రివి, శత్రువు చేతుల నుండి రాళ్లను కింద పడినట్లుగా చేసి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి పాలించే దేవుడు, ఇట్టి ఉపదేశ క్రమాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. వాక్యం విన్న మమ్మల్ని అందరినీ కృపలో భద్రము చేయమని యేసయ్య పేరిట వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనా నీకే, స్తుతి ఆరాధన
ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడా, సంద్రములన్నీయు పొంగినా నేను కలవరపడను, జలరాశులన్నీయు ఘోషించినా నేను కలత చెందను. సంద్రములన్నీయు పొంగినా నేను కలవరపడను, జలరాశులన్నీయు ఘోషించినా నేను కలత చెందను. అన్ని కాలాలలో నా సహాయకుడా, అన్ని సమయాలలో నా మంచి స్నేహితుడా, అన్ని కాలాలలో నా సహాయకుడా, అన్ని సమయాలలో నా మంచి స్నేహితుడా. ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడా, మా చిరునామా బ్రదర్ అందనం సుధాకర్ గారు, యేసుకృపా మినిస్ట్రీస్, దేవనగర్, నంద్యాల, ఆంధ్రప్రదేశ్, ఇండియా 518501. మా ఫోన్ నంబర్స్ 9866989153.